కప్పిలా కాకుండా ప్లేట్ లా డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు దాన్ని సాసర్ అంటారు. అన్నట్టు వైష్ణవి గురించి ఒకటి చెప్పింది. అదేం చెప్పినా నమ్మద్దు. అవునా? నువ్వు డిజైన్స్ బాగా వేస్తావని చెప్పింది. అదైతే నమ్మచ్చు. ఇందాకేం చెప్పినా నమ్మొద్దన్నా? అదేం చెప్పిందో తెలుసుకుందామని అలా అన్నాను. సర్లే, మన కాఫీ షాప్ కోసం నువ్వు ఒకటి డిజైన్ చేయాలి. ఏంటి? మన కాఫీ షాప్ వాళ్ళకి డ్రెస్ డిజైన్ చేయాలా? అయితే మన టేబుల్ పైన టేబుల్ క్లాత్ డిజైన్ చేయాలా? మరి తుడుచుకున్న టిష్యూ డిజైన్ చేయాలా? లేకపోతే మనం ఇచ్చే బిల్ డిజైన్ చేయాలా? ఎందుకంటే ఎగ్జైట్ అవుతావు? అంటే డిజైన్ చేసి చాలా రోజులైంది ప్రభా, చేతులు పీకేస్తున్నాయి, మనసు లాగేస్తుంది. అందుకే చెప్పు ప్రభా, చెప్పు. ఏ డిజైన్ చేయాలి? చెప్పు ప్రభా, చెప్పు. మన కాఫీ షాప్ కి మెనూ కార్డ్ డిజైన్ చేయాలి. ఏంటి చూపించకుండా దాస్తున్నావు? చూపించను, చూపిస్తే తెలిపోతుంది. కమ్లీ, మెనూ కార్డ్ డిజైన్ చేయడం అయిపోయిందా? అబ్బా, ఇంత హడావిడి చేసింది మెనూ కార్డ్ కా? ఏంటి ప్రభా, అనవసరంగా సర్ప్రైజ్ పాడు చేసావు. సరిగా నీ లైవ్. డిజైన్ బానే ఉంది కానీ ఏదో మిస్ అయినట్టుంది. అన్నీ ఉన్న ఐదోతనం లేనట్టు మన షాప్ కి మెనూ కార్డు ఉంటే చాలా, షాప్ కి పేరు వద్దా? కొత్తగా పెట్టాం కదా, చూస్తూ ఉండు, త్వరలో ఎంత పేరు వస్తుందో. తననేది అలా వచ్చే పేరు గురించి కాదు, మన కాఫీ షాప్ కి పెట్టాల్సిన పేరు గురించి. అవును కదా, అలా ఎలా మర్చిపోయాం? వైషు, మంచి పేరు చెప్పు, పెట్టిద్దాం. యూత్ ని బాగా అట్రాక్ట్ చేసేలా ఓ పేరు పెట్టాలి. అయితే సన్నీ లియోన్ కాఫీ అని పెడదాం. అంటే సన్నీ డ్యూల్ అనబోయి అలా అన్నాను. యూత్ ని అట్రాక్ట్ చేయాలంటే అలా కాదు, మన బిజినెస్ ని రిప్రజెంట్ చేసేలా ఉండాలి. మన బిజినెస్ ని రిప్రజెంట్ చేసేలా టీ కాఫీని కలిపితే చిచ్చి, టీ కాఫీ కలిపితే దరిద్రంగా ఉంటుంది. అబ్బా, కలుపు మంది పేర్లు, ఐటమ్స్ కాదు. టీలో టీని కాఫీలో కానీ కలిపితే షార్ట్ కట్ లో టీకా. టీకానా? టీకాలు వేసే సెంటర్ అనుకుని బేబ్స్ రావాల్సిన మన షాప్ కి బేబీస్ తో మమ్మీస్ వస్తారు. ఇక నుంచి మీ ఇద్దరు పని మన కాఫీ షాప్ కి మంచి పేరు పెట్టడమే. ఆలోచించండి. యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి, అలానే బూతుగా కూడా ఉండకూడదు. ఇంకెలా ఉండాలి? ఈడ నేను వచ్చి నుంచుంటే పట్టించుకోకుండా పల్లీలతో ఆడుకుంటున్నారా? అక్క, నువ్వెప్పుడొచ్చా? కామెడీ చేసాడు ఆపు. నేను నీకేం చెప్పినా? తిరుపతి వెళ్ళి వస్తానన్నావు. నా దాన లగేజ్లుంటాయి, బస్ స్టాప్ కొచ్చి నన్ను పికప్ చేసుకోమని చెప్పినాను కదా. పోనీలే అక్క, వచ్చేసావు కదా. ఏదో పనిలో పడి మర్చిపోయాం. పల్లీలతో ఆడుకున్నాడా పని? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోకుండా ఎందుకొచ్చావు? టాపిక్ డైవర్టింగ్ చెయ్యకు. నేను చెప్పినాను కదా, నేను మొక్కుకుంది మీకు గుండు కొట్టిస్తానని. మర్చినారా? ఎలా మర్చిపోతాం? మేం రామన్నామని మా వెంట్రుకలు పీక్కొని మరి వెళ్ళావు కదా. ఆడ అయ్యోరు చెప్పిండు, ఉత్త ఎంట్రుకలిస్తే ఇంట్లో శాంతి వ్రతం చెయ్యాలి అని. మరింకే చేసి ఒక పని అయిపోతుంది. ఏంది చేసేది? నేనిప్పుడే వచ్చినా, బయటికెళ్ళి నీకి ఓపిక లేదు. శాంతి వ్రత ఏర్పాట్లు చేయడానికి నాకు హెల్ప్ కావాలి. మీలో ఎవరు చేస్తారు? నేను కొత్త కాఫీ షాప్ కి పేరు పెట్టే పనిలో పిచ్చ బిజీ. ఏంది ఇద్దరు కూడా పలుకొని ఒకటే చెప్తున్నారా ఏంది? అవును. ఏంది? కాదు, కావాలంటే షాప్ లో పని చేయకుండా బిల్డప్స్ ఇచ్చే క్యాండిడేట్ ఒకటి ఉన్నాడు, వాడిని పంపిస్తాం, వాడే హెల్ప్ చేస్తాడు. ఓకే. అర్జెంట్ గా ఏదో ఒక పేరు ఫిక్స్ చేయాలి. ఈ టార్చర్ భరించలేదు. ఏమైంది ప్రభా? కాఫీ షాప్ కి పేరే పెట్టినడివి ఇంకా కాఫీ ఏం పెడతావని మా నాన్న చివట్లు పెట్టాడు. అందుకే చెప్పినప్పుడు వినాలి అనేది. నేను చెప్పిన టీకా ఎంత క్యాచీగా ఉందో ఫేస్బుక్ లో పెడితే ఎన్ని లైక్లు వచ్చాయో తెలుసా? ఆ లైక్లు నేను తిడుతూ పెట్టిన కామెంట్స్ వచ్చినవి. పెదవులకి టేస్ట్ లేదు, క్యాచీగా ఉండే వాటిని క్యాచ్ చేయలేకపోతున్నారు. పోలే కమ్లీ, నువ్వు చెప్పిన దాన్ని తిరిగేసి పెడితే ఎలా ఉంటుంది?
కాటి ఎలా ఉంది? టీకా మీద కాటీ పెట్టనిపిస్తుంది. అయితే ఇదే ఫిక్స్ 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 ఫోన్ ఏడున్నారు? కాటిలోక మన కాఫీ షాప్ కొత్త పేరు విన్న ఫస్ట్ కస్టమర్ రామ్లకి. ఫోన్ లౌడ్ స్పీకర్ లో పెట్టు. కొత్త పేరుకి రియాక్షన్ ఎలా ఉందో విందాం. అయ్యో ఎవరైనా పోయిండ్రా? ఇప్పుడే కాఫీ తాగి ఇద్దరు కస్టమర్స్ పోయారు. పోయారా? కాఫీలో బల్లిగాని పడిందా ఏంటి? ఏహే లేదక్క, ఈగే పడింది. ఈగ పడితే చచ్చిండ్రా? అయితే అది హిట్ తాగిన ఈగ అయ్యుంటది. చచ్చిపోవడం ఏంటక్క? ఏం మాట్లాడుతున్నావు? ఏడున్నావంటే నువ్వే కదా కాటిలో అని చెప్పినావు. కాటి అంటే కొత్త కాఫీ షాప్ కి పెట్టిన కొత్త పేరక్క. నీ బొందలా ఉంది. కాటిలో అంటే శ్మశానంలో అని అర్థం. నా పూజకు హెల్ప్ చేయనికి ఎవరిని పంపిస్తానన్నా? జల్దీ పంపిండ్రి. సరే. టీకా కన్నా కాటినే బాగుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కడే కలిసా. వైషు కమ్లీ చెప్పిన వాళ్ళక్క ఇదేనా? ఇంటి ఓనర్ కలా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇది వర్కౌట్ అయితే ఈ ఇంటికి నేను ఓనర్ అయిపోవచ్చు. ఎవరు నువ్వు? సేమ్ పొడుగు జడ, సేమ్ కట్టు బొట్టు, సేమ్ మాట తీరు. ఆస్తిని చిత్తిని పద్మిని. అడుగుతుంటే ఏంటిదే? హస్తిని చిత్తిని అంటే ఏంటంత వాగుతున్నావు? అసలు ఎవడు నువ్వు? అది తినాలి. ఏడుకొల్లొచ్చినావని అడగలే. నీ పేరేంది? నా పేరే తినాలి. కమ్లీ వైషు మా అక్క ఏం చెప్తే ఆ చెమని పంపారే కాని నువ్వింత అందాల రాసివని చెప్పలేదు. నువ్వెవరు ముందుగా చెప్పాల్సింది కదా. ఇంత అందాన్ని చూస్తూ ఆల్ చెప్పడమే కష్టం. అలాంటప్పుడు సమాధానమేలే చెప్తాను. అది సరే, ఇందాక ఏదో పద్మిని హస్తిని చిత్తిని అన్నా ఏందవి? ఆడవాళ్ళని 3 రకాలుగా వర్ణిస్తారు, కానీ నీలో ఆ 3 రకాలు రకరకాలుగా ఉన్నాయి. నిజంగా? నిజంగా నీకొక నిజం చెప్పాలి. ఏంటది? నిన్ను చూస్తే నేను లైన్ వేసిన మా టీచర్ గుర్తొచ్చింది. ఏంది? చదువులు చెప్పే పంతులమ్మా? తను మా స్కూల్లో టీచర్. చూడగానే పడిపోయా. అటెండెన్స్ పిలిస్తే ఐ లవ్ యూ అన్నా. అప్పుడేమైంది? చంప చెల్లు. స్కూల్లో అలాంటివి చేయకూడదని క్లాస్ పీకింది. మరి స్కూల్లో పంతులమ్మకి లైన్ వేస్తే తప్పు కదా? అందుకే స్కూల్లో లైన్ వేయకూడదని ఆవిడ దగ్గర ట్యూషన్ లో జాయిన్ అయ్యా. ఆడు కొట్టలే? ఆవిడ కొట్టలేదు. అయినా ఆవిడ కొడితే ఊరుకుంటానా? వేరే వాళ్ళతో కొట్టించింది. తర్వాత ఏం చేసినావు? స్కూల్ లెవెల్ ట్యూషన్ లెవెల్ వర్కౌట్ కాలేదని కాలేజ్ స్టేజ్ వచ్చే వరకు వెయిట్ చేశా. స్కూల్లో కొట్టుడైంది, ట్యూషన్ లో కొట్టించుడైంది. ఈసారి ఏమైంది? ఈసారి పెళ్ళైంది. నాతో కాదు, నా క్లాస్మేట్ తో. వైషు, గోడకి సున్నాలేయడానికి ఎవరైనా రమ్మన్నావా? లేదే. తను గోడలకి సున్నాలేయడానికో ఇంటికి కన్నాలేయడానికో రాలేదు. తను పికాసో, పిల్లి కామేశ్వర సోమలింగం, ఫేమస్ పెయింటర్. మీ గురించి మీరు చెప్పుకున్నా మీరు పెయింటర్లా అనిపించడం లేదు. తను మన కాఫీ షాప్ కి బోర్డు మీద పేరు రాయించడానికి తీసుకొచ్చాను. పేరు పెట్టకుండా బోర్డు రాయించడం ఏంటి? ఏంటి, ఇంకా పేరు పెట్టలేదా? నా టైం వేస్ట్ చేయడానిక నన్ను పిలిపించింది. తెలుసుగా, నేనసలే ఫేమస్ పెయింటర్ని. సార్ పేరు ఉంది, ఒక్క నిమిషంలో పెట్టేస్తాం. సరే, త్వరగా పేరేంటో చెప్పండి. కమ్లీ. సరే. అది నా పేరు, షాప్ పేరు కాదు. వైషు, నువ్వేదైనా పేరు చెప్పు. టీసీఎస్, టీ కాఫీ షాప్. ఎలా ఉంది? టాటా కంపెనీ వాడు కేసు వేసేలా ఉంది. బీబీఎస్, బ్యూటీ బెవరేజెస్ షాప్. ఇదెలా ఉంది? బ్యూటీ పార్లర్ కి హోర్డింగ్ లా ఉంది. ఇందాక నన్ను చూస్తే మీ పంతులమ్మలా యాదొచ్చినన్నావు. నాకన్నా అందంగా ఉంటుందా? తనకున్నట్టే పొడుగుదొడ చీరకట్టు ఉందని అలా అన్నాను. నీ అందం ముందు తనెక్కడా? తన వెనకపడినందుకు చదువు నాశనమైందని ఎప్పుడూ ఫీల్ కాలేదు. కానీ నీలాంటి అందగత్తిని మిస్ అయితే జీవితమే నాశనం అయిపోతుందని ఫీల్ అవుతున్నా. ఐ
లవ్ యూ. నాకు పెళ్ళైంది, కానీ నా పెళ్లి పెటాకులైంది. ఇట్స్ ఓకే. పెళ్లి పెటాకులైన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోరా? వాళ్ళకి మళ్ళీ ముగ్గులు రారా? ఇప్పటిదాకా నీ లైఫ్ లో చాలా మంది మగాళ్ళు వచ్చుంటారు, పోయి ఉంటారు. ఈ తెనాలిగాడు లోకల్. వన్స్ కమిట్ అయితే నీ మాట కూడా వినదు. పూజకి అన్ని రెడీ. కమ్లి వైశ్యులకి ఫోన్ చేసి రమ్మంట. మన మధ్యలో వాళ్ళెందుకు? ఇది వాళ్ళ కోసమే చేస్తున్న పూజ. ఇంకేం పేరు పెడదాం? ప్రభా నువ్వు చెప్పు. వైశ్యు, పూజకి అన్ని సిద్ధం చేసిన. అక్క, ఇక్కడ షాప్ కి పేరు పెట్టే పనిలో జుట్టు పీకుంటున్నాం. పూజ చేయకుండా మొదలు పెడితే మీరు ఆడ ఏం పీక్కున్నా ఏమీ పీకలేరు. మీరు ఇక్కడికి వస్తే పూజ చేసి దేవుడి సమక్షంలో పేరు పెడదాం. సరే. మరి మాకు ఇప్పుడు షురు చేయండి. మీ కాఫీ షాప్ కి పేరు పెట్టుడు. ఇప్పటిదాకా మేము చాలా ట్రై చేస్తాం, వర్కౌట్ అవ్వలేదు. నువ్వే చెప్పు. ఎంసీబీ మైసమ్మ చాయ్ బట్టి. చాలా మాస్ గా నాటుగా కూడా ఉంది. ఇదొద్దు. ఆ ముక్క నేను రాయడం స్టార్ట్ చేయకముందే చెప్పుండాలి కదా. రాశాక చూసి చెప్పడం దేనికి? మీరెంత క్లీన్ గా రాస్తున్నారో చూద్దామని. అందుకే నేను ఇందాక చెప్పిన దానికి చిన్న చేంజెస్ చేశాను. TCS టీ కాఫీ షాప్. కాదు కాదు, టేస్టీ కాఫీ షాప్. నో. OGCS ఓన్లీ ఫర్ గర్ల్స్ కాఫీ షాప్. ఈ దెబ్బతో అమ్మాయిలే అమ్మాయి. పికాసో గారు, ఇప్పుడు ఇది మీరు ఫైనల్ గా రాసుకోవచ్చు. మన షాప్ కి వచ్చే అమ్మాయిలకి బిల్ కట్టేది ఎవరు? వాళ్ళతో పాటు వచ్చే అబ్బాయిలు కదా. మరి అలాంటప్పుడు ఓన్లీ ఫర్ గర్ల్స్ అంటే ఎలా? ఇలాంటి హాఫ్ బాయిల్డ్ ఐడియాస్ ఇవ్వకు. అందుకే అందరికి నచ్చేలా ఒకటి ఫిక్స్ చేశాను. CCS క్లీన్ కాఫీ షాప్. కాఫీ ఏదో ఒక డిసైడ్ చేయండి. టైం కుదరదు. స్టాప్. ఇప్పుడు ఒక కాఫీ బ్రేక్. ఈ బ్రేక్ లో మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నా. దేని గురించి? ఈ బోర్డుతో పాటు నా కార్డు మీద కూడా పేరు రాయించుకుందాం అనుకుంటున్నా. కార్డు మీద? పెళ్లి కార్డు మీద. పెళ్లి కార్డా? ఎవరో జగదేక వీరుడు తెనాలి. ఈ దరిద్రమైన ఐడియా నీకెప్పుడొచ్చింది? తెగిపడిన ఈ పువ్వుకి నీ చేయి తగిలి ప్రాణం వచ్చింది. నేను కూడా ఒక పువ్వునైతే ఎంత బాగుండును. నువ్వెట్లా చెప్తుంటే నాకు మాటలు రావడం లేదు. నాకు మాట పడిపోయే క్షణమంటూ వస్తే ఆ క్షణంలో కూడా నేను మాట్లాడాలనుకునే చివరి మాట ఏంటో తెలుసా? నీ పేరే. ఎందుకని గట్లా మాట్లాడుతున్నావు? ఇంత అందాన్ని చూశాక ఇలా కాక ఎలా మాట్లాడగలను? అందానికి అడ్రస్ నువ్వు, తెలుగుతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. నాలో కూడా ఒక ఆడదుందని, అది ఒక అందమైన ఆడదని మన తెనాలి చెప్పేంత వరకు నేను గుర్తించలే. అందుకని వాడిని పెళ్లి చేసేసుకుంటానంటావా? అయ్యో, వాడు పెద్ద ఫ్లడ్. నేనుండి ఏదో ఆశించి నిన్ను బుట్టలో పడేసుంటాడు. అవును, నా ప్రేమను ఆశించి. ఆడేదో సొల్లు చెప్తే అది నమ్మేస్తావా? నా అన్నం గురించి పొగిడిందని మీకు కుళ్ళొచ్చింది కదా. నువ్వు నమ్మట్లేదు కదా? సరే, అయితే మేము ప్రూవ్ చేస్తాం. అప్పుడు నువ్వే నమ్ముతావు. పద.
ఇప్పటికైనా ఫిక్స్ అయ్యారా పేరు? పీకాకో కాదు, పీకాసో. ముందు కూసో. నా దగ్గరున్న పెన్సిల్స్, తెచ్చిన పేపర్స్ అన్నీ అయిపోయాయి. మీరేదో ఒకటి డిసైడ్ చేసి చెప్పకపోతే ఏంటి మా అందరిని దత్త తీసుకుంటారా? మీ అందరి పేర్లు ఫ్రీగా రాసి సూసైడ్ చేసుకుంటా. కమలి, వైశ్యు, రాములమ్మ మీ ముగ్గురు కలిసి ఏదో ఒక చేసి అతని ప్రాణాలు కాపాడండి. అబ్బో, పికాసో గారంటే ఎంత ప్రేమండి. ప్రేమ కాదు, ఆయన ఇక్కడ సూసైడ్ చేసుకుంటే క్లీన్ చేయడం కష్టమవుతుందని. నేను, రాములమ్మ, కమ్లీ డిసైడ్ అయ్యాము. ఏంటది? 3 ఏంజల్స్ కాఫీ క్లబ్, TACC. ఎలా ఉంది? నన్ను వదిలేసి మీ ముగ్గురిది కలిపొచ్చేలా పేరు పెట్టేసుకుంటారా? మన షాప్ నేమ్ ఎంత పెద్దగా ఉంటే బోర్డ్ నేమ్ అంత పెద్దగా వస్తుంది. అప్పుడు చూడ్డానికి, క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలా అయితే నాదొక కండిషన్. ఏంటిది? 3 అనే అంకెలు కాకుండా THREE అని ఇంగ్లీష్ రాయించండి. అప్పుడు ఇంకా పెద్దగా వస్తుంది బోర్డు. ఆ పేరు అందరికీ ఓకే కదా? ఫిక్స్ కదా? లాక్ చేసుకోవచ్చు కదా? జిలుబా, ముక్కు విప్పడా, తలనొప్పా అని సారదా నాళ్ళు అడిగినట్టు అడుగుతున్నారేంటి? పేపర్ మీదంటే 4 సార్లు రాస్తే 4 పేపర్లతోనే పోతుంది. బోర్డు మీద అలా కాదు కదమ్మా. ఈసారి మీకు డౌట్ ఏం అక్కర్లేదు, హ్యాపీగా బోర్డు మీద రాసేయచ్చు. హ్యాపీగా మనం ఒక మాట మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను హ్యాపీగానే చెప్పానండి. ఆయన అనేది చిల్లర్ గురించి. చిల్లరని చీప్ గా మాట్లాడుతున్నావేంటి? నేను అసలే ఫేమస్ పెయింటర్ని. అదేలేండి, కూలీ డబ్బుల గురించే కదా. కూలీ డబ్బులా? ఇలా మాట్లాడుతున్నాడేంటి? రెమ్యునరేషన్. ఏదో ఒకట్లేండి, ముందు ఒక మాట అనుకుందాం, తర్వాత మాట రాకూడదు కదా. ఇది బాగుంది. పీకాసో గారు, 100 నూట 16లో మీకు ఓకే కదా? ఏంటి ముష్టేస్తున్నారా? ప్లేట్ ఇడ్లీ 10 రూపాయలని రాస్తేనే 1116 తీసుకుంటున్నాను. నేను రాయిస్తుంది కాఫీ గురించి కదా. అందుకే 5116 ఇవ్వండి. 5116? ఏంటండి ఊరుకునుంటే ఆస్తులు అడిగేటట్టున్నారు? ఇదే మా ఊళ్ళో అయితే ఇరిగాడు 100 రూపాయలకి రాస్తారు తెలుసా? అయితే వాడితోనే రాయించుకోండి. ఏంటి బెదిరిస్తున్నారా? ఆ మాటకొస్తే పెయింట్ బ్రష్ ఇస్తే నేను కూడా రాసేయగలను. రాయిరా రాయి. ఎప్పుడైనా పేపర్ మీద నీ పేరు రాసిన మొహమేనారనేది? మా ఊళ్ళో గోడల మీద ఎన్ని రాసుంటాను, సుజాత సుబ్బారావు దగ్గర నుంచి కాంతం కనకం దాకా. అంతెందుకు, ఊళ్ళో అందరి చరిత్రలు ఏ గోడ వదలకుండా రాసేసాను తెలుసా? మీకు వీడే కరెక్ట్, వీడితోనే రాయించుకోండి. పీకాసో గారు ప్లీజ్, బొమ్మలు గీయడంలో బాపు గారు ఎంత ఫేమస్, బోర్డులు రాయడంలో మీరంతా ఫేమస్. ఆ ముక్క ఈ అల్పుడికి చెప్పండి. కొత్తగా పెట్టిన షాప్ కదా, కొంచెం డిస్కౌంట్ ఇస్తే. డిస్కౌంటా? నా ప్రాణం ఒకటే మిగిలింది, అది ఇస్తాను, తీసుకోండి. ముష్టోళ్ళు కూడా ఇలా బిహేవ్ చేయరు. నన్ను ఇలా చంపే బదులు ఎంతో కొంత ఇచ్చి చావండి. అలానే బాగుంది. ఇదిగోండి 500 నూట 16. సార్ ఒక్క నిమిషం. ఇదిగోండి మీ పెన్సిల్ సార్. వంటింట్లో సింకు దగ్గర గాజు గ్లాసులున్నాయి, వాటి వేడి నీళ్లతో కడిగి పొడి బట్టతో తుడిచి డైనింగ్ టేబుల్ మీద పెట్టు. వెళ్ళు. అన్నాయ్, రేపటి నుంచి నేను ఇంటికి ఓనర్ని. ఓనర్కి ఇలాంటి పనులు చెప్పచ్చా? ఏరా,
గాలిగాని సోకిందా ఏంటి? ఏంటంటే మాట్లాడుతున్నావు? రేపటి నుంచి నేను ఇంటి ఓనర్ రాములమ్మని చేసుకుంటే నేనే కదా ఈ ఇంటి ఓనర్. రామమ్మ ఇంటి ఓనర్ని ఎవరా చెప్పింది నీకు? ఇక్కడ మా చెల్లెవాళ్ళతో కలిసి ఓసిగా ఉంటుంది. ఏంటన్నా నువ్వు అనేది? ఓనర్ అనుకుని లైన్ వేసి కష్టపడి దాన్ని లైన్ లో పెట్టా. అది ఓసీ క్యాండిడేట్ అని తెలిస్తే మినిమం దాని మొహం కూడా చూసేవాడిని కాదు. నా మొహం గురించి మాట్లాడుతుంది. అక్క అక్క థ్యాంక్స్ అన్నా, నాకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నందుకు. నేను చేస్తుంది ఫస్ట్ ఎయిడ్ కాదు, నాకు దెబ్బలు కూడా ఓ పద్ధతిలో కనబడకపోతే చూడలేను. అందుకే బ్లడ్ ని నీట్ గా మొహం అంతా అడ్జస్ట్ చేస్తున్నాను. వీడు కంట్రోల్లో ఉండాలంటే నువ్వు కూడా కాఫీ షాప్ లో ఉండాలక్క. నా ట్రెడిషనల్ వంటలు కూడా మీ మెనూలో యాడ్ చేస్తానంటే జాయిన్ అవుతా. నాకోకే. తెనాలి అక్క ఇంకా హారతి ఇచ్చేస్తే బోర్డు మీద ఉన్న క్లాత్ తీసేసి బోర్డు తుడుచుకుంటాను. కాసు 50% డిస్కౌంట్ కి ఇంత డబ్బేస్తాడు అనుకోలేదు. అర్జెంట్ అట్లా అట్కపోయండి. ఎవరైనా కస్టమర్లు చూస్తే చేస్తే మళ్ళీ మన షాప్ వైపు రారు. 3 Idiots కాఫీ క్లబ్ టిక్కా పేరు వెరైటీగా ఉందిరా. టిక్ పద మనం టిక్ పెడదాం. ప్రభా, ఈ బోర్డు చూసి ఎవరు రారన్నా? ఈ బోర్డు చూసి వస్తున్నారు. రవితేజ ఇడియట్లా ఇది కూడా హిట్. అవునన్నా, బోర్డు మార్చే బడ్జెట్ లేదు, పేరు కూడా క్యాచీగా ఉంది కదా. ఓకే